అనేక రంగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తూ సరికొత్త ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి కృషి చేయాలని నగర మేయర్ శ్రవంతి పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువజన ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నగర మేయర్ శ్రవంతి మాట్లాడుతూ యువతలోని ప్రతిభా పాఠాలను వెలికి తీయడం, వారి నైపుణ్యాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలనేది ఈ యువజన ఉత్సవాల ప్రధాన ఉద్దేశంగా ఆమె చెప్పారు. అందరికీ అలాగే మనతో ఉంది వాళ్ళ తండ్రి. అందులో భాగంగా ఈరోజు మనము డిస్ట్రిక్ట్ లెవెల్ యువోత్సవంలో ఒక 7 కాంపోనెంట్స్లో మనం కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా సైన్స్ ఎగ్జిబిషన్ గ్రూప్ 1, ఇండివిజువల్ 1, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ 1, మొబైల్ ఫోటోగ్రఫీ 1, డిక్లరేషన్ కాంటెస్ట్ 1, యంగ్ రైటర్స్ 1. ఇలా ఈ కాంపోనెంట్స్ ఎందుకు పెట్టామంటే యువతలో ఉన్న నైపుణ్యాలను వెలుగు తీసి వారిని దేశ అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ వల్ల ఇన్నోవేటివ్ థాట్స్ని మనం తీసుకొని వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దేశ ఆర్థిక వ్యవస్థని మనం ముందుకు నడిపించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని మనం ఇంకా మెరుగుపెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అన్న ఈ ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకి నెల్లూరులో ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని స్టాల్స్ కూడా కొంతమందికి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం కూడా టెక్నాలజీ వైపు ముందుకెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే యూత్ని ముఖ్యంగా పర్యావరణ పరిరక్షించుకోవడానికి మనం ముఖ్యంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవడానికి, అలాగే మనం ప్లాస్టిక్ మొదలై జూట్ బ్యాగ్స్ని ప్రమోట్ చేయడానికి, అలాగే మనం ఉన్న నైపుణ్యాన్ని వెలుగు తీసుకోవడానికి మనకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, వాటిని మనం ఏ రకంగా సద్వినియోగం చేసుకోవచ్చు, ఏ రకంగా ముందుకెళ్ళచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం ఈ స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి సైన్స్లో కూడా ముఖ్యంగా 3 విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, అలాగే కంప్యూటర్ సైన్స్ కావచ్చు. వీటిలో కూడా వాళ్ళ థాట్స్ని, వాళ్ళ పిల్లలలో ఉన్న వాళ్ళ ఆలోచనని బయటకు తీసి మనం వాటిని ఇంకొద్ది మెరుగు పెట్టడానికి, ఇంకొద్ది అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి చేయడానికి మనకు అవకాశాలు ఉంటాయి. అలాగే టీచర్స్ కూడా ముఖ్యంగా దీని ద్వారా పిల్లలు ఇన్నోవేటివ్ థాట్స్ని బయటకు తీసి వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత సైమల్టేనియస్గా అన్ని
కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆయన మొట్టమొదటి ప్రసంగంలోనే ఉరువుతలు గురించినట్టు ఉంటాడు. అమెరికాలో చికాగో పట్టణంలో అప్పుడు ఒక ఎవరు తెలియనటువంటి పడవెక్కి ఆయన ముందుకెళ్ళాడు. తెలియనటువంటి దానిలో 20 రోజులు ప్రయాణించి సెప్టెంబర్లో పోయి అక్కడ 2 నెలల రోజులు ఎటువంటి ఆహారాలు కూడా పెద్దగా తీసుకోకుండా వాళ్ళు ఒక ప్రొఫెసర్ గారిని ఆశ్రయిస్తే ఆ ఇంట్లో ఉండి వారి యొక్క సర్వమత సమ్మేళనం ఆ దానిలో ఒక అవకాశం అడిగాడు అనమాట. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. కానీ ఆ మహనీయుని ఆ రోజు ఒక ఆయన మాత్రం 3 నిమిషాలు మాట్లాడాలి, మేము అయినా కానీ ఇండియా నుంచి వచ్చే ఉంటున్నాం కాబట్టి అని మాట్లాడించారు. చికాగోలో మొట్టమొదటి సభ. ఆ రోజు ఆ మహనీయుడు చెప్పింది ఒకటే, ఫస్ట్ మొట్టమొదటి ఎక్కడంతోనే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధనతోనే ఆ యొక్క సమ్మేళన సభ దద్దరిల్లింది. ఒక్కసారిగా ఊపోయిందన్నమాట. ఆయన మాట్లాడుతుంటే గంటల తరబడి అంటే నిశ్చేష్టయ్యాడు. అంటే ఆ యొక్క కీర్తి మన భారతదేశానికే దక్కింది. అందుకని వివేకానంద గారు పుట్టినరోజే మనం జాతీయ విద్యా దినోత్సవంగా మన భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు ఇక్కడ తెలిపింది. వారి గురించి జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా స్వామి వివేకానంద గారు చెప్పినట్టు సులభంగా వచ్చేది మన దగ్గర ఉండదు, కష్టపడి వచ్చినది కళదాపల్లి కోసం. నేను కూడా ఆయన చదువుతూ ఉంటాను. ఒక్కొక్క వారు చెప్పినటువంటి ఒక్కొక్క మాటలో ఉన్నటువంటి విధానం చూసుకుంటే మనం చదువుతుంటే మనలోనే ఆ క్రమశిక్షణ ఆ మేధస్ని బయటికి రావడం జరుగుతున్నప్పుడే ఒక ఉన్నత స్థాయిలోకి చేరాలని కూడా నేను కోరుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా మనకి ఎంతోమంది మేధావులు అందరూ కూడా వారికి ఉన్నటువంటి మేధస్సుని మనకు అందించిన తర్వాత మనం ఇలాగా ఈరోజు మనకి కావాల్సింది తీసుకుంటున్నాము, మనం ఎలా ఉండాలో అలా ఉంటున్నాము, ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం అప్పుడు ఆనాడు ఉన్నటువంటి మహిళ మేధస్సు తెలివి దూర ఆలోచనతోటి ఈరోజు మనం ఇలా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ టౌన్ హాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ కళల్లో మీకు ఉన్నటువంటి టాలెంట్ బయటికి తీయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి రావడం అన్నది ఇక్కడికి వచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా మనకి అవగాహన తెలిపించే విధంగా ఇక్కడ బయట చూసుకుంటే మనం ఎంటర్ అయినప్పుడే జూట్ బ్యాగ్ ద్వారా కట్టబడింది. జూట్ బ్యాగ్ యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకొకటి ఫార్మింగ్, రైతుకి ఈ కెమికల్స్ అన్ని చేస్తూ మనం ఓన్గా వేయడం వల్ల ఆ కెమికల్స్ వల్ల మన స్కిన్ కానీ ఐస్ కానీ ఏదో ఒకటి ఎఫెక్ట్ అయ్యి తొందరగా ఏదైనా ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఈరోజు ఈ డ్రోన్స్ ద్వారా సైన్స్ ద్వారా మనం అన్నీ కూడా నేర్చుకోవడానికి ఒక స్టెప్ తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడేది మనం ఆలోచించాలని కూడా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించగలుగుతాం. అన్ని రంగాల్లో కూడా 2047వ సంవత్సరంలో వెళ్ళకముందే మనం అన్ని రంగాల్లో కూడా ముందుండాలని ఒక ఆలోచనతో ఈ విశ్రాంతులుగా యువకులందరూ కూడా ఉండాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ యూత్కి వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ని వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ పార్ట్ అందజేసి వాళ్ళకి ఉద్యోగంలో అవకాశాలు కల్పించడం, ఇది మన నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు చేస్తున్నటువంటి ఒక గొప్ప పని. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిసి ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్, యూత్ డెవలప్మెంట్ అనేది చేయాలనేటువంటిది వాళ్ళ సంకల్పం. అది దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వివిధ రకమైనటువంటి కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేసి పిల్లలు వాళ్ళ ప్రతిభను వెలికి తీసి వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇచ్చేదానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు.
అనేటువంటిది జరుగుతుంది. చాలా మందికి తెలుసో లేదో మరి సమర్థ భారత పర్వ అంటే ఏంటి. ఆయన మనం ఈరోజు వివేకానంద గారి గురించి మాట్లాడారు, భక్తులందరూ చాలా మంది చెప్పారు. మళ్ళీ ఆయన గురించి చెప్పడం కాదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, గవర్నమెంట్ మీకు అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది, ట్రైనింగ్ మీకు అంతా ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, మీరు ఉద్యోగాలు వస్తున్నాయి, మీకు డిగ్రీలు వస్తున్నాయి, మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీరు జీతాలు వస్తున్నాయి. అంతటితో మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. దాంతోనే మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, జాబే మాకు అల్టిమేట్ అనుకుంటే వీఆర్ ఫెయిలింగ్. జాబ్ ఒకటి, విద్యార్థులు ఒకటి, అవి మాత్రమే మనకు అల్టిమేట్ కాదు. ఎందుకంటే ఏదైతే యూత్ అని మేము అంటున్నామో, మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈరోజు యావరేజ్ మీడియన్ ఏజ్ ఇండియన్ పాపులేషన్ చూస్తే 29.8 years. The median age of the Indian population is 29.8 years. అంటే రాబోయేటువంటి 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ ఈ దేశాన్ని నడిపించేటువంటి వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ దేశాన్ని భవిష్యత్తుని మోసేటువంటి వాళ్ళు. మీరు కేవలము డిగ్రీ వచ్చింది, ఉద్యోగం వచ్చింది అని ఉండిపోతే సరే, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన పని ఏంటంటే, ఈరోజు మనం స్వామి వివేకానంద దగ్గర వచ్చి నేను మాట్లాడుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ సమర్థ భారత్ పర్వ అని కూడా అనౌన్స్ చేస్తున్నారు. మనము మన యొక్క మెసేజ్ని, మన యొక్క హిస్టరీని, మన యొక్క కల్చర్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ లెగసీని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళిపోయి మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని మర్చిపోయి అలా ఉండకూడదు. ఈరోజు ఈ సందర్భంగా వివేకానంద గారికి, తర్వాత మిగతా వాళ్ళందరికీ మనం ఒక రకమైన ట్రిబ్యూట్ ఇవ్వాలి అంటే అది ఒక వికాసం అనేది మనకు దేశం మీద ఉన్నటువంటి భక్తి, గౌరవము, మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు, మనకు ఉన్నటువంటి కల్చర్, ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళి ప్రజలకు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి వారం ఇది సమర్థ భారత్ పర్వ అంటారు. స్వామి వివేకానంద గారు మొత్తం దేశమంతా ట్రావెల్ చేసి ఆయన వచ్చేసి కన్యాకుమారిలో సెటిల్ అయిపోయి అప్పుడు December 25, 26, 27, 1892లో 3 days ఆయన మెడిటేషన్ చేశారు. కంప్లీట్ మెడిటేషన్ చేశారు 3 రోజులు. ఆ పీరియడ్ మనం 25th December నుంచి 12th January వరకు కూడా మనము ఆ స్వామీజీ యొక్క మెడిటేషన్, ఆ రెజ్యునేషన్ ఆఫ్ భారత్ అంటే భారతదేశాన్ని మళ్ళీ ఒక్కసారి రెజ్యునేట్ చేయాలి, శక్తి సామర్థ్యం వచ్చేలాగా దాన్ని ఉత్తేజపరచాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం ఈరోజు సమర్థ భారత్ పర్వాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో అవేకనింగ్ ఆఫ్ యూత్, ద మిషన్ ఆఫ్ భారత్, ఈ దేశాన్ని కాబోయేటువంటి యువతరం అనేటువంటిది తీసుకెళ్ళాలి. మనకి ఎంతమందికి తెలుసు మన దేశం గురించి, ఆ దేశంలో ఉండేటువంటి కల్చర్ కానివ్వండి, గొప్పతనాలు కానీ అందరికీ మనం చెప్పాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఆ సాంప్రదాయాన్ని మనం కూడా అలవాటు చేసుకొని కేవలం విద్య, ఉపాధి కాకుండా సమాజాన్ని కూడా మనం కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఈ సమర్థ భారత్ పర్వ అనేది చేయడం జరిగింది. ఈరోజు మనం చూసినట్లయితే మన ఎకనామిక్ స్ట్రెంత్ విత్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడు కూడా మెటీరియల్ వెల్బీయింగ్ అంటాం, అభ్యుదయ అంటాం, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అంటాం, నిశ్చయాసన, ఇవి రెండు కలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎకానమీ. మనం చూసినట్లయితే మన కల్చర్ని, సివిలైజేషన్ ఇవన్నీ చూసినప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ కంట్రీకి లేని ఒక నాగరికతను హిందూ వ్యాలీ సివిలైజేషన్లో 5,000 సంవత్సరాల క్రితమే అందించినటువంటి గొప్ప దేశం. మరి ఎంతమందికి ఇది తెలుసు? మన హిందూ వ్యాలీస్ని, మన యొక్క సివిలైజేషన్ని ప్రపంచానికి అందించినటువంటి విశ్వగురువు ఒకప్పుడు ఉన్నటువంటి భారతదేశం. కానీ దాంట్లో మనం తగ్గిపోతూ ఉన్నాం. మళ్ళీ ఆ పొజిషన్లోకి వెళ్ళాలి, మళ్ళీ మనం ఒక విశ్వగురువుగా ఎదగాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇదంతా కూడా వర్క్ చేయాలి. ఎస్పెషల్లీ యూత్. ఇక్కడ ఒక దిస్ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఎంతోమంది పుట్టారు, వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. మీకు తెలుసో లేదో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు అంటున్నాం. మీరు ఆర్యభట్టాన్ని చూడండి, మాస్టర్ ఆఫ్ ఆస్ట్రానమీ, మ్యాథమెటిషియన్. తర్వాత ఆచార్య సుశ్రుత, ది ఫాదర్ ఆఫ్
ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. భాస్కరాచార్య ఆల్జిబ్రాలో జీనియస్ ఆయన. వరాహమైన ఆస్ట్రాలజీ. ఆచార్య పతాంజలి ఫాదర్ ఆఫ్ యోగా. ఆచార్య కపిల్ ఫాదర్ ఆఫ్ కాస్మాలజీ. ఆచార్య భరద్వాజ్ పైనీర్ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీ. ఈ జనరేషన్కి ఎంతమందికి మరి వీళ్ళ గురించి మీకు తెలుసు? మీరు ఎందుకు తెలుసుకోవాలనుకోవడం లేదు. మనలో ఉండేటువంటి ఇంత గొప్ప నాలెడ్జ్ని మనం బయటకు ఎందుకు చెప్పుకోవడం లేదు. ఏదో వెస్టర్న్ కంట్రీస్ సాధించాయి, వెస్టర్న్ కంట్రీస్ గొప్ప కాదు. మనకున్నటువంటి నాగరికత ఏంటి, మనకున్నటువంటి హిస్టరీ ఏంటి, దీన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవం మనం ఎలా తీసుకురావాలి అనేటువంటి ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పం కోసం ఈరోజు మనము ఆయన ఫోటో పెట్టుకొని ఈరోజు దండ వేస్తున్నామంటే మనలో ఆ ఇన్స్పిరేషన్ రావాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆర్కిటెక్చర్ చూసాను, మనకున్నటువంటి ఆర్కిటెక్చర్, మన టెంపుల్స్ కానివ్వండి, కటాకాలు కానివ్వండి, ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆ రోజుల్లో ఇంజనీరింగ్ లేని రోజుల్లో కూడా ఎంత మార్వలెస్ ఆర్కిటెక్చర్, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఏదైనా సరే. మరి ఆ టెక్నాలజీని మనం ఎందుకు ప్రమోట్ చేసుకోవటం లేదు, ఆ టెక్నాలజీ గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు. తర్వాత యోగాని మనము 21st జూన్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. అది మన ఓన్ క్రెడిట్. 21st డిసెంబర్ వరల్డ్ మెడిటేషన్ డే జరుపుకుంటున్నాం. అది మన క్రెడిట్. ఇవన్నీ మర్చిపోయి వ్యాలంటైన్ డేస్ వాటి గురించి ఆలోచిస్తారు కానీ వీటి గురించి ఆలోచించడం లేదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. మన సంప్రదాయాలు మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు చూసేస్తే అక్కడ వీళ్ళు భారతదేశంలో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, పల్సెస్, జ్యూట్ అండ్ స్పైసెస్. వరల్డ్స్ లార్జెస్ట్ క్యాటిల్ పవర్, బఫలోస్ ఎక్కువగా ఉన్నారు. ర్యాంక్ సెకండ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్, వీట్, కాటన్, షుగర్ కేన్, టీ, గ్రౌండ్ నట్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. 69.8% ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ COVID-19. ఏ కంట్రీలో ఇంత మాస్ వ్యాక్సినేషన్ జరగలేదు, ఒక్క భారతదేశంలోనే జరిగింది. మీరు ఇక ఇస్రో విషయానికి వస్తే చంద్రయాన్ చేశారు, ఆదిత్య చేస్తున్నాం. తర్వాత లార్జెస్ట్ ఎకోసిస్టమ్ స్టార్టప్స్ 1,12,718 స్టార్టప్స్ స్టార్ట్ చేసినటువంటి కంట్రీ. డిజిటల్ పేమెంట్స్ మనమే చేశారు. గ్రీన్ ఇండియా మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మనం చేసినట్టు. వరల్డ్స్ లార్జెస్ట్ ల్యాండ్ రెన్యూబుల్ పార్క్ మీరు చూసారో లేదు, కాద్వా సోలార్ పార్క్లో 30 గీగావాట్స్ సోలార్ ఎనర్జీని, భువనేశ్వర్ సోలార్ పార్క్లో 600 మెగావాట్స్ ఉండేటువంటి కెపాసిటీ ఉండేటువంటి చూస్తున్నాం. ఈరోజు BRDO మీరు చూసారంటే మిలిటరీ పవర్ మనం అన్ని దేశాలతో కూడా కాంపిటేటివ్గా ఉంటూ లాస్ట్ 5 years అంటే వరల్డ్లో 5th లార్జెస్ట్ మిలిటరీ పవర్ ఉన్నటువంటి దేశంగా మన దేశం.